మొదటి నుంచి కూడా సమంత ఒక నటిగానే కాకుండా ఒక బిజినెస్ విమెన్గా కూడా కాస్త పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. మన ఇళ్లల్లో ఉండే చాలామంది ఆడవాళ్ళు ఇష్టపడేటువంటి బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే సమంతలో ఒక మంచి బిజినెస్ విమెన్గా కూడా తనకు సంబంధించిన కార్యక్రమాలు చేయడం, ఈ జంతువులకు సంబంధించిన చేయడం, బ్రాండ్ అంబాసిడర్గా ఎదగడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు రాజ్ నిడమూర్ని పెళ్లి చేసుకున్న తర్వాత మరింత ఎనర్జెటిక్గా ఆంటర్ప్రనర్గా ఆమె చాలా స్ట్రాంగ్గా దూసుకుపోతున్నారు. సమంత కొన్ని పాపులర్ బ్రాండ్లకు మద్దతుదారుగా ఇప్పటికే ఉన్నారు. తన బ్రాండ్ల విషయంలో సమంత తాజా వ్యాఖ్యలు ఆసక్తిని కలిగించే. సమంత అనుసరిస్తున్నటువంటి విధానాలలో ప్రధానంగా ఆరోగ్యం, పారదర్శకత, బాధ్యతాయుతమైన జీవనశైలి చాలా ముఖ్యమైనవిగా చెప్తూ ఉంటారు ఆమె మీడియాతో మాట్లాడినప్పుడు. సమంత తన బ్రాండ్స్ ఎమోషనల్ యాక్టివిటీస్ ధోరణి నుంచి చెప్పుకోవాలి. ఇటీవల మైల్ కలెక్టివ్ అనే కొత్త యాక్టివ్ బ్రాండ్ని సంక్రాంతి రోజు గుడ్ న్యూస్ చెప్తూ ప్రారంభించారు. దీని గురించి ఏం చెప్పారంటే, కదలిక అనేది కేవలం ఫిట్నెస్ కోసం మాత్రమే కాదు, అది రోజంతా మనలో ఉండే ఒక బ్యాలెన్స్కి, ప్రశాంతతకి సంబంధించింది. ఈ బ్రాండ్ దుస్తులు చాలా తేలిగ్గా మేఘలను అనిపిస్తాయి. ఇవి కేవలం వర్కౌట్స్ కోసం మాత్రమే కాదు, రోజంతా వేసుకోవడానికి సౌకర్యంగా ఉంటాయి. భారతీయుల శరీరాకృతికి, వాతావరణానికి సరిపోయేలా ఈ బ్రాండ్ని రూపొందించినట్టు ఆమె తెలిపారు. ఈ బ్రాండ్ని నిర్మించడంలో గత 12 నెలలుగా ఎగ్జైటింగ్గా ఉన్నానని, పునాది వేయడానికి శ్రమించానని కూడా తెలిపారు. భయము, సొంత డౌట్లు ఆసరాగా దీన్ని అభివృద్ధి చేశామని శామ్ తెలిపారు. 3 సంవత్సరాల క్రితం నేను ప్రతిదాన్ని ప్రశ్నించాను. నేను ఎవరు, నేను ఏమందించాను, నన్ను భిన్నంగా చేసింది ఏంటి? దానికి ఇప్పుడు నేను ప్రతిదీ స్పష్టంగా ఉంది. నేను నా సొంత స్థితికి వస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇది ఒక మలుపులా అనిపిస్తుంది. నన్ను నేను విశ్వసించడం, నా నిర్ణయాలకు కట్టుబడడం, మెరుగైన జీవనం వైపు మనల్ని నడిపించే ఉత్పత్తుల్ని సృష్టించడం, మన ముందు ఏదైనా కొత్తదనాన్ని ప్రారంభించడానికి నేను ఉత్సాహంగా ఉన్నాను. కొంచెం భావోద్వేగానికి గురవుతున్నానని సమంత ఎమోషనల్ పోస్ట్ అయ్యారు. తన పాత క్లాతింగ్ బ్రాండ్ సాకీని అప్డేట్ చేస్తూ ప్రీమియం విభాగంలో ట్రూలీ స్మా అనే డిజిటల్ టేబుల్ని కూడా సమంత నడుపుతున్నారు. ఇది తన సొంత స్టైల్ని ప్రతిబింబించేటువంటి బ్రాండ్ అని, ట్రెండ్స్ వెనుక పరిగెత్తకుండా క్లాసీగా ఉండాలని కోరుకుంటున్నట్టు శామ్ తెలిపారు. సీక్రెట్ ఆల్కెమిస్ట్ అనే వెల్నెస్ సుగంధ ద్రవ్యాల బ్రాండ్లో సమంత పెట్టుబడులు పెట్టారు. సమంత సహ వ్యవస్థాపకులుగా ఉన్నటువంటి ఈ వెల్నెస్ సుగంధ ద్రవ్యాల బ్రాండ్ ఇటీవల $30 లక్షల నిధులను సేకరించింది. ఈ బ్రాండ్ ఎదుగుతున్న తీరు తనకి చాలా సంతోషాన్ని ఇస్తామన్నారు ఆమె. పారదర్శకత, నాణ్యమైనటువంటి పదార్థాలతో ఉత్పత్తులను రూపొందించడమే మా లక్ష్యం అన్నారు. ఆరోగ్యాన్ని దెబ్బతినటువంటి పద్ధతిలో లగ్జరీని అందించడమే ఉద్దేశమని సమంత తెలిపారు. సమంత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దాదాపు 15 పెద్ద బ్రాండ్ ఎండార్స్మెంట్లు తిరస్కరించినట్టు వర్ణించారు. దీనివల్ల ఆమె కోట్లాది రూపాయల ఆదాయాన్ని వదులుకున్నారు. దీంతో గతంలో సక్సెస్ అంటే ఎన్ని బ్రాండ్ల అంబాసిడర్గా ఉన్నాం అనేది కొలమానం అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు నాలో ఆలోచన మారింది. ఏదైనా బ్రాండ్ని ప్రమోట్ చేసే ముందు నేను 3 డాక్టర్ల సలహా తీసుకుంటాను. ప్రజల ఆరోగ్యం మీద చెడు ప్రభావం చూపే ఉత్పత్తులను నేను ఇక మీద ప్రమోట్ చేయను అని తెలిపారు. తన 20 ఏళ్ల వయసులో చేసిన కొన్ని ప్రకటనల విషయంలో తన ప్రస్తుత వెర్షన్ అప్పుడు పాత వెర్షన్కి క్షమాపణలు చెప్పాలని భావిస్తున్నట్టుగా కూడా ఆమె ఒక పెద్ద పోస్ట్ని ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశారు. ఆ రకంగా ఇక మీదట ఏ రకమైనటువంటి బ్యాడ్ ప్రమోషన్స్ చేయని తెలిపారు.